ఈ దేశం ఏందో ఏమో బావా, నువ్వు టైంకి తింటానో లేదో. నువ్వు మా మీద అత్తమ్మ మీద ఏం రంది పెట్టుకోకు, నేను వాళ్ళని కంటికి రెప్పలాగా చూసుకుంటా. సరే సరే గాని లంచ్ టైంగా డ్యూటీ కోతా టైం అవుతుంది. సరే సరే నేను నాకు డ్యూటీ టైం అవుతుంది, 4 గంటలు ఎక్కాలి ఇప్పుడు మళ్ళా. అప్పటికి రూమ్కి అయినాక ఎత్తది. జాగ్రత్త మరి పిల్లలు. సరే ఉంటున్నా మరి. సరే బావా, సాయంత్రం ఫోన్ చేయి మరి. సరే సరేరా. అమ్మా డాడీని రమ్మనే. డాడీ కూడా ఇక్కడనే ఉంటాడు, మనందరం కలిసి ఇక్కడ ఉందాం. మీ డాడీకి వస్తే మీ చదువులకు ఎట్లరా? మొన్న స్కూల్ ఫీజు కట్టపోతే నిన్న ఎండా నిలబెట్టిల్లు. డాడీకి వస్తే మన దగ్గర పైసలుండే ఏముండేరా? అమ్మ ఎందుకు ఎడుతున్నావు? ఏడకే అమ్మి, పైసలు లేకపోతే లేకపోతే డాడీని రమ్మని. అవసరమైతే గవర్నమెంట్ స్కూల్లో పోతాడు. వాడు ఫోన్ చేస్తానని చేసిండా అని? ఇంకా డ్యూటీ అయిపోయినట్టున్నా అత్తమ్మా, రూమ్ కి వచ్చినాక ఎత్తాడు. సరేనే మరి కారపూస పంపుతున్నాను కదా, కింది కాడుకొని పిండి పట్టించుకొస్తా. సరే అత్తమ్మా. ఆగో, మా బావ చేస్తాడు కావచ్చు. బావనే. హలో బావా. హలో, ఎవరు? కవితనా మాట్లాడేది? అవును, మీరెవరు? మా బావ లేడా అక్కడ? చెల్లే, నీకొకటి చెప్పాలరా. కిరణ్ పని చేయంగా 4 గంటల బంగ్లా మించి కింద పడి చనిపోయిండ్రా. ఇప్పుడే బాడీ హాస్పిటల్ లోపల తీసుకుపోతుర్రా. ఏమైందా గట్లా కూర్చున్నావు? ఆడు ఫోన్ చేసిండా? ఎందుకు ఏడుతున్నావే? ఆడేమన్నా అన్నాడా? ఒకరంత భోజనం పిట్టా రేణు రాడు. మన పిల్లలు చూసుకుంటూ బతకాలి, వాళ్ళ కొరకన్నా మనం బతకాలి. నాకు అద్దమ్మా, నాకు తినాలని లేదు. నువ్వు తినక ఇట్లా మూల కూర్చుంటే రేణుడు తిరిగేది రానే. ఆడ అచ్చకాడికి ఏండా? అచ్చకాడికి పోలే. నీ పిల్లల మోకాలు చదువుకుంటారని తినే వాళ్ళు పోతా పోతా చూస్తాడు.
అవుతుంది. అమ్మా నువ్వు తినకపోతే నేను కూడా తిననే. అమ్మా డాడీ రాడాలి. కొడుకా నువ్వు చేసిపోతీగా కొడుకా నీ అక్క చింద్రాలే కొడుకా నువ్వు చేస్తానుకోలేదు కొడుకా నా కొడుకా నువ్వు చేసిపోతీగా కొడుకా నా కొడుకా. మొన్న మంచిగానే ఉన్నాను ఫోన్ చేస్తే వేరే కొడుకా నీవు మంచిగా లేవని మళ్ళీ ఫోన్ వచ్చారా కొడుకా కొడుకా బాగా వదినే కొడుకా వదినే ఊకుండు